కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడంపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. హైకోర్టులో స్టే రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, కమిషన్ తప్పిదాలే కారణమన్నారు. విచారణలో పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడిందన్నారు. అసలు అవినీతి పరులను కాపాడటమే కాంగ్రెస్ ఉద్దేశమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై నిజాలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు అంశం ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. పైన చర్య తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్లనే ఈ స్టే రావడం జరిగింది. హైకోర్టు చేసినటువంటి సూచనలు కానీ, హైకోర్టు ఇచ్చినటువంటి కారణాలు కానీ, వాటన్నిటికీ కారణము రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏతుందో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి, అందులో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా హైకోర్టు చెప్పిన మాట. ఇది కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టులో అసలైనటువంటి ఒక వ్యక్తులను తప్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు దీని మీద సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సి ఉందిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే కాళేశ్వరంలో దోషులు ఉన్నారు, శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే కమిషన్ పైన